ఎంత చదివామన్నది కాదు, ఆ చదువు ఎంత సంస్కారం నేర్పించిందనేదే ముఖ్యం. ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. నాకు మీ సపోర్ట్ కావాలి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియో ఎంతమందైతే చూస్తున్నారో, నా వెల్ విషర్స్ కానీ, నా సపోర్టర్స్ కానీ, లేదా కొత్తగా ఎవరైనా చూసినట్లయితే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అని వస్తుంది, అది క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే చేరుతుంది ఫ్రెండ్స్. మరి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైకే ఈ యొక్క వీడియోకు సపోర్టు. మరి అనేకులకు చూడడానికి ఇది ఎంతో సహకరిస్తుంది. మరి మొదటి నుండి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతిదీ క్షుణ్ణంగా మీరు మనసు పెట్టి ఆలకిస్తేనే తప్ప మీకు ఏది పరిపూర్ణంగా ఈ యొక్క మాటలకు అర్థాలు పరమార్థాలు తెలియవు. చెప్పాను కదా టైటిల్లో, ఎంత చదువుకున్నామనేది ముఖ్యం కాదు, ఆ చదువు ఎంత సంస్కారం నేర్పించింది అనేదే ముఖ్యం అనేది ఈ యొక్క టైటిల్లోని ముఖ్య ఉద్దేశము. మరి అది మీరు పూర్తిగా చూడండి. చూసి విన్నాక మీ యొక్క కామెంట్ని, విలువైన కామెంట్ని తెలియజేస్తారని కోరుతున్నాను. కొందరు అంటుంటారు, నీవెంత, నీ బతుకెంత అని. వాళ్ళకు తెలియదేమో పాపం, ఎవరి బతుకైనా నీటి బుడగ లాంటిదేనని. మాటలు మేకులై, సూదులై, బాణాలై బాధించకూడదు. మాటలు ఎదుటివారి బాధల్ని, భయాల్ని పోగొట్టలే ఉండాలి. ఎదుటివారి తప్పులను ఎత్తి చూపేవారు జీవితంలో ఎదగలేరు. తమ తప్పులను తెలుసుకొని సరిదిద్దుకున్న వాళ్ళే జీవితంలో ఎదుగుతారు. ఒకసారి మనిషి కోకిలతో అన్నాడు, నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది. సముద్రంతో అన్నాడు, నువ్వు ఉప్పుగా లేకపోతే ఎంత బాగుండేది. అలాగే గులాబీతో కూడా అన్నాడు, నీకిలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేది అని. అప్పుడు ఆ ముగ్గురు మూకుమ్మడిగా ఇలా అన్నారు, ఓ మనిషి, నీలో ఇలా ఇతరులలో లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు ఇంకెంత అద్భుతంగా ఉండేవాడివే కదా అని. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది, దాన్ని చక్కదిద్దుకోలేవాలనే ఆలోచన నీలో మొదలైనప్పుడే ప్రతి సమస్య నీకు చిన్నదానే కనిపిస్తుంది. రైలు మార్గం చూడడానికి చిక్కులుగా ఉన్నా ప్రయాణిస్తే సరైన మార్గం ఉంటుంది. లైఫ్ కూడా అంతే. ఎన్నో సమస్యలు చుట్టుముట్టినా అడుగుకు ముందు వేస్తే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. బాధ కూడా మంచిదే. వేటిని స్వీకరించాలో, వేటిని తిరస్కరించాలో నేర్పిస్తుంది. మనసుకి కష్టం కూడా మంచిదే. మనవారెవరో పరాయి వారెవరో తెలియజేస్తుంది. అవమానం కూడా మంచిదే. ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఏ సమస్య నువ్వు నెగ్గుకు రావాలో నేర్పిస్తుంది, ఎలా నెగ్గుకు రావాలో నేర్పిస్తుంది. ఓటమి కూడా మంచిదే. ఎలాంటి కష్టమైన పరిస్థితులు ఎదురైనా తట్టుకునే గుండె ధైర్యాన్ని ఇస్తుంది. నేర్చుకుంటే ప్రతి చెడులో ఒక మంచి ఉంటుంది. నీలో మంచి చెడు రెండు ఉంచుకో.
ఎప్పుడు ఏది అవసరం అవుతుందో తెలియదు కనుక ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వడం నేర్చుకో. ఈ రోజుల్లో ఇతరుల నుంచి మనం వినే మాటలు నువ్వే అంత, నువ్వెంత. మొదటిది అవసరం ఉన్నప్పుడు చెప్పేది. రెండోది అవసరం తీరాక చెప్పేది. నువ్వు చేసే పని మంచిదైనప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిందలేస్తే నీకేంటి, నిలదీస్తే నీకేంటి? నీ పని నువ్వు చేసుకుపో. నువ్వు స్పందిస్తున్నంత కాలం వాళ్ళు నిందిస్తూనే ఉంటారు. ఆత్మాభిమానం కన్నా విలువైనది ఏది లేదు. ఎన్ని కష్టాలొచ్చినా నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు. ఏ విషయంలోనూ రాజీ పడొద్దు. నీ విలువలే నీకు రక్ష. విలువైన వాటిని దేవుడు మనకిచ్చేటప్పుడు ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే వాటి విలువ మనకు తెలియచేయాలి కాబట్టి. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒకటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే. ప్రతి దాని విలువ టైం వచ్చినప్పుడే తెలుస్తుంది. పరుల దృష్టిలో గొప్పగా లేకున్నా నీ మనస్సాక్షి ముందు మాత్రం తలెత్తుకొని జీవించు. అంతకంటే గొప్ప జీవితం లేదు. ఇది వాస్తవమైన సంస్కారానికి గుర్తు. సంస్కారం నేర్చుకోవడానికి మనం చదువుకున్న మాటలు విలువైనవి. మరి ఆ దిశగా మనము ఎంత చదివామన్నది కాదు, చదివిన దానికి ఎంత సంస్కారం నేర్చుకున్నామన్నదే ముఖ్యం. మరి దీనిలోని భావాన్ని మీరు విని మీ యొక్క కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నాను.